హలో అండి, అందరికీ నమస్కారం. మన ఈ బాస్తరమెంట్ సిరీస్లో నెక్స్ట్ పార్ట్ చూసేద్దాం. వెన్నెల ఇంటికి వెళ్తాను అని చెప్పగా సూర్య సరే అని తనను డ్రాప్ చేయడానికి వస్తాడు. మధ్యలో ఐస్ క్రీమ్ బండి దగ్గర ఆపగా వెన్నెల తింటూ ఉంటుంది. సూర్య ఫోన్ మాట్లాడుతూ పక్కకి వెళ్తాడు. అప్పుడే గిరి వచ్చి ఇదేనా నువ్వు చేసే ఉద్యోగం అని ఇష్టం వచ్చినట్లు అంటాడు. దానికి ధీటుగా సమాధానం చెప్తుంది వెన్నెల. ఏంటే ఎక్కువగా మాట్లాడుతున్నావు? మీరెలాగో నాకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వలేరు. ఆ రోగిష్టి దాన్ని నాకు అంటగట్టారు. నేను నిన్ను అంత సింపుల్గా వదిలేస్తాను అనుకున్నారా? చెప్తా నీ సంగతి అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సూర్య వచ్చి ఎవరు వెన్నెల అని అంటే ఏం లేదు, ఏదో అడ్రస్ అడిగారు. నాకు మాత్రం ఏం తెలుసు, తెలియదని చెప్పాను అంతే అంది. మరి ఎందుకంత నర్వస్గా ఉన్నావు అని అంటే ఏం లేదు, చాలా అలసిపోయాను, నేను రూమ్కి వెళ్ళాలి, వెళ్తాను, నన్ను త్వరగా దింపేయండి అని అడిగింది. ఓకే పద అని ఇద్దరూ బయలుదేరి వెళ్ళారు. ఆ రోజు నైట్ వెన్నెలకి చాలాసేపు నిద్ర పట్టలేదు. అసలు గిరి నుండి తన లైఫ్ని ఎలా కాపాడుకోవాలి, అక్క ఆరోగ్యం ఎలా బాగవుతుంది అని ఆలోచించి ఆలోచించి పిచ్చిదయింది. ఆలోచనలతోనే ఎప్పటికో నిద్రపోయింది. మరుసటి రోజు ఉదయం గీత నుండి కాల్ రాగా లిఫ్ట్ చేసి మాట్లాడింది. గీత మాట్లాడుతూ ఏంటే ఆఫీస్ లీవ్ పెట్టావా లేదా? ఎప్పుడు బయలుదేరుతున్నావు? ఆంటీ అంకుల్ని కూడా రమ్మని చెప్పాను కదా, వాళ్ళెప్పుడు బయలుదేరుతున్నారు అని ప్రశ్నల వర్షం కురిపించింది. అక్క పరిస్థితి నీకు తెలుసు కదా, అమ్మ వాళ్ళు రావడం కుదరదు, నేను మాత్రం వస్తున్నాను. ఈరోజు సాయంత్రం బయలుదేరుతాను, రేపు ఉదయం కల్లా నీ కళ్ళ ముందు ఉంటాను అని చెప్పింది వెన్నెల. అవునా, సరే కానీ నీకేమైంది, ఎందుకంత డల్గా ఉన్నావు అని అడిగింది గీత. విషయం ఎవరికో ఒకరికి చెప్పకుంటే తన తల బద్దలయ్యేలా ఉందని ఇంటికి వెళ్ళి దగ్గర నుంచి నిన్నటి వరకు జరిగింది మొత్తం పూసగుచ్చినట్లు చెప్పింది వెన్నెల. అంతా విన్న గీత అసలు మీ అక్కకి జబ్బు నయమైపోతే నీకు ఏ సమస్య ఉండదు కదా, తనకు ఎలా క్యూర్ అవుతుందో అని నువ్వు ఒక్కసారైనా ట్రై చేసావా అని ప్రశ్నించింది గీత. ఎప్పుడూ తండ్రి చెప్పిన మందులు కొనడమే తప్ప అంతకు మించి ఏం చేయలేదు. దాన్ని తలుచుకొని లేదు గీత, అలాంటిది ఏమీ చేయలేదు అని లోగొంతుకుతో అంది వెన్నెల. నువ్వెలాగో సాయంత్రం కదా బయలుదేరింది, ఈరోజంతా అక్క మెడికల్ ఫైల్స్ తీసుకొని మంచి డాక్టర్ని కలువు అని సలహా ఇచ్చింది గీత. వెన్నెల కూడా అదే కరెక్ట్ అనుకొని సరే అని ఫోన్ పెట్టేసింది. వెంటనే రెడీ అయ్యి రేవతి ఫైల్ తీసుకొని బయటకు వచ్చింది. కిందకి వచ్చేసరికి సూర్య కారులో కూర్చొని ఎదురు చూస్తూ ఉన్నాడు. వెన్నెల అతని వద్దకు వెళ్ళి మీరిక్కడ ఏం చేస్తున్నారు అని అడిగింది. ఏం లేదు, నువ్వు ఈరోజు లీవ్ పెట్టావు కదా, ఎలాగో ఆఫీస్కి రావు, అందుకే నిన్ను చూడాలనిపించింది, నేనే వచ్చాను అని బదులిచ్చాడు సూర్య. మీరు ఒక కంపెనీ CEO, మీరు ఇలా సమయాన్ని వృధా చేస్తూ ఉంటే ఎంత నష్టమో తెలుసా మీకు అని అడిగింది వెన్నెల. నాకిప్పుడు నువ్వు తప్ప ఏం ముఖ్యం కాదు అని అన్నాడు సూర్య. దేవుడా, లీవ్లో కూడా నాకు ఈ టార్చర్ తప్పేలా లేదు అని మనసులో అనుకొని నాకు కొంచెం ఇంపార్టెంట్ వర్క్ ఉంది, నేను వెళ్ళాలి, చూశారు కదా, ఇక మీరు బయలుదేరితే మంచిది అని నిర్మోహమాటంగా చెప్పింది వెన్నెల. అదేంటి వెన్నెల, నీకోసం నేను అన్ని పనులు మానుకొని వస్తే నువ్వేంటి ఇలా మొహం మీదనే వెళ్ళిపోమ్మని చెప్తున్నావు అని అన్నాడు. నేను లీవ్ పెట్టింది నా సొంత పనులు చేసుకోవడానికి, మీతో తిరగడానికి కాదు, మీరు ఇంకా బయలుదేరితే మంచిది అని అంది వెన్నెల. రాక్షసి, అసలు చెప్పింది వినవు కదా అని అనుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు సూర్య. వెన్నెల పెదవులపై ఆమెకు తెలియకుండానే ఒక చిన్న చిరునవ్వు వచ్చి చేరింది. కాసేపటికి తను బుక్ చేసిన క్యాబ్ రాగా ఎక్కి సిటీలో ఉన్న పెద్ద ఆసుపత్రికి వెళ్ళింది. రేవతి ఫైల్ చెక్ చేసిన డాక్టర్ సురేఖ, ఓకే వెన్నెల, మీ సిస్టర్కి ఖచ్చితంగా నయమవుతుంది, కాకపోతే ట్రీట్మెంట్కి డబ్బు కాస్త ఎక్కువగా ఖర్చు అవుతుంది, మీరు డబ్బు అరేంజ్ చేసుకుంటే మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము అని చెప్పింది. సుమారు ఎంత ఖర్చు అవుతుంది డాక్టర్ అని అడగగా ట్రీట్మెంట్ మొత్తం పూర్తవడానికి కనీసం 2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, మీరు డబ్బు ఎంత తొందరగా అరేంజ్ చేస్తే అంత మంచిది, లేట్ అయ్యే కొద్దీ పేషెంట్ ప్రాణానికి ప్రమాదం అని చెప్పింది. ఆ మాటలు విన్న వెన్నెలకు నోట మాట రాలేదు. కానీ ఏం చేయాలో అర్థం కాక అలాగే ఉండిపోయింది. వెన్నెల,
ఆర్ యు ఆల్ రైట్ అని అడిగింది సురేఖ. ఓకే డాక్టర్, నేను బాగానే ఉన్నాను. చాలా థ్యాంక్స్ డాక్టర్. తనకు నయం అవ్వడమే మాకు కూడా కావాల్సింది అని చెప్పి అక్కడి నుండి బయటకు వచ్చింది. రూమ్కి వెళ్ళి కూర్చొని ఆలోచిస్తుంది. అసలు అంత డబ్బు ఎక్కడి నుండి తీసుకురావాలి? ఇల్లు అమ్మినా కనీసం మెడిసిన్ ఖర్చులకు కూడా సరిపోవు. ఏం చేయాలని ఆలోచిస్తూ కూర్చుంది. ఇంతలో ఫోన్ మోగగా అటువైపు చూసింది. స్క్రీన్పై గీత పేరు కనిపించగానే తను బయలుదేరాలి అన్న ఆలోచన వచ్చి, అయ్యో లేట్ అయితే ట్రైన్ మిస్ అయిపోతాను అని అనుకొని కిందకు వచ్చి స్టార్ట్ అయ్యానని గీతకు మెసేజ్ పెట్టింది. అలా ట్రైన్ ఎక్కి ఆలోచనలతోనే రాత్రంతా గడిపింది. ఉదయం ట్రైన్ దిగి గీతకు కాల్ చేయగా గీత పంపిన మనిషితో గీత వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఒక సాధారణ అమ్మాయి అని మాత్రమే వెన్నెలకు తెలుసు. ఆ వచ్చిన మనిషి ఒక ఇంటి ముందు వెన్నెలను దింపాడు. ఆ ఇంటిని చూసి నోరు వెళ్ళబెట్టింది వెన్నెల. అక్కడే నిలబడి ఆ ఇంటి వైపు చూస్తున్న వెన్నెలకి వీడెవడో గీత ఇంటికి తీసుకెళ్ళమంటే వేరే ఎవరింటికో తీసుకొచ్చాడేంటి వెధవ అని ఎగ్గునుక్కుంటూ ఉంది. ఇంతలో అక్కడికి గీత వచ్చి నవ్వుతూ, ఏ వెన్నెల, అక్కడే ఆగిపోయావేంటి, లోపలికి రా అని అంది. వెన్నెల తేరుకొని లోపలికి వెళ్ళగా గీత వెన్నెలను హత్తుకొని, నిన్ను చూసి చాలా కాలం అయినట్లు అనిపిస్తుంది వెన్నెల అని అంది. వెన్నెలకి ఆత్రం ఆగలేదు. గీత, ఇది ఎవరిల్లు అని అడిగింది. ఎవరిదో ఏంటి, మాదే, వేరే వాళ్ళ ఇంటికి నిన్నెందుకు తీసుకొస్తాను అనింది. అవునా, మరి నువ్వు నాకెప్పుడు చెప్పలేదు అని అడిగింది వెన్నెల. మన మధ్య ఇలాంటి టాపిక్ ఎప్పుడూ రాలేదు కదా అని గీత అంది. మీ ఆస్తి ఇంత ఉన్నప్పుడు అంత చిన్న ఉద్యోగం ఎందుకు చేశావు అని అడిగింది. అది నాకు ఈ డబ్బు అంతస్తులు తాతలు తండ్రులు సంపాదించిన దానికంటే నాకంటూ ₹1 అయినా సరే నేను కష్టపడి సంపాదించినది అయి ఉండాలి. నా కోసం అయ్యే ఖర్చులకు నేనే డబ్బు సంపాదించుకోవాలి. అందుకే ఇక్కడే అన్నీ వదిలేసి నేను కష్టపడి సంపాదించిన డబ్బుతో కొన్న వాటినే వేసుకునేదాన్ని. అందుకే అంత సింపుల్గా ఉండడం వల్ల నీకు కూడా అర్థం కాలేదు అని అంది గీత. నువ్వు చాలా గ్రేట్ గీత. నీలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి నా స్నేహితురాలు అయినందుకు నాకు చాలా గర్వంగా ఉంది అని అంది వెన్నెల. అది సరే కానీ కాసేపట్లో పెళ్లి వాళ్ళు వస్తారు, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు అని చెప్పి తనకి రూమ్ చూపించింది. వెన్నెల రాత్రంతా జర్నీ, పైగా నిద్రపోలేదు. రేవతి ఆలోచనలతో సరిగా తిండి కూడా తినకపోవడం వల్ల బాగా అలసిపోయి అలాగే పడుకుండిపోయింది వెన్నెల. ఇలా చాలాసేపు నిద్రపోయిన తర్వాత సాయంత్రానికి లేచిన వెన్నెల కళ్ళు మూస్తూ తెరుస్తూ ఉండగా ఎవరో తనను తన మంచం పక్కన కూర్చొని తననే చూస్తున్నట్లు అనిపించింది. వెన్నెల సడన్గా లేచి చూసేసరికి సూర్య నవ్వుతూ, హాయ్ వెన్నెల అని అన్నాడు. హేయ్, నీకేమైనా పిచ్చా, ఇక్కడికెందుకు వచ్చావు, ఇదేమైనా మీ ఇల్లు అనుకుంటున్నావా అని అటు ఇటు చూసింది. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు, ఇలా ఎక్కడికి పడితే అక్కడికి వస్తావా అని చిరుకోపంగా అడిగింది వెన్నెల. సూర్య చిన్నపిల్లాడిలా మొహం పెట్టి, ఏమో వెన్నెల, నిన్ను చూడకుండా ఉండలేకపోయాను, అందుకే వచ్చేశాను అని బదులిచ్చాడు. వెన్నెలకి కోపం వచ్చి, నో, నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, ముందు ఇక్కడి నుండి వెళ్ళిపో అంది. అదేంటి వెన్నెల, నీకోసం నేను ఇంత కష్టపడి ఇక్కడికి వస్తే వెళ్ళిపోమంటున్నావు, ఇది చాలా అన్యాయం అని అన్నాడు. అన్యాయం అనే పదం నీ నోటి నుండి వస్తే చాలా చండాలంగా ఉంది. ఇక్కడ నుండి వెళ్ళిపో, ఇక్కడ నా పరువు తీయకు అని బయటకు నెట్టి తలుపేసుకుంది. వెన్నెల టైం చూసి సాయంత్రం అయిపోయింది అని రెడీ అయ్యి బయటకు వచ్చింది. గీత తన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ వెన్నెలకు పరిచయం చేసింది. వెన్నెల అందం, అల్లరి, కలగలుపుతనం అన్నీ ఇంట్లో అందరికీ నచ్చాయి. గీత అన్నయ్య రాహుల్కి వెన్నెలను చూడగానే నచ్చింది. అన్నయ్య, తను వెన్నెల, నా ఫ్రెండ్ అని చెప్పింది గీత. గీత, నీకింత అందమైన స్నేహితురాలు ఉందని చెప్పలేదేంటి అని గీత చెవిలో అన్నాడు. నా ఫ్రెండ్ ముందు నా పరువు తీయకు అని వెన్నెల వైపు తిరిగి, వెన్నెల, తను రాహుల్, మా అన్నయ్య అని చెప్పింది. ఇద్దరు హాయ్ అంటూ ఒకరికొకరు పరిచయం చేసుకున్నారు. వెన్నెలతో అలాగే మాట్లాడుతూ ఆమెను నవ్విస్తున్నాడు. వెన్నెల పొట్ట పట్టుకొని మరీ నవ్వుతూ, మీరు చాలా ఫన్నీగా ఉన్నారండి అని అంది. కమాన్ వెన్నెల, రాహుల్ అని పిలువు, మన మధ్య ఫార్మాలిటీస్ ఏం అవసరం లేదు
అని చెప్పాడు. ఓకే రాహుల్ అని నవ్వింది వెన్నెల. ఇదంతా దూరంగా ఉండి చూసిన సూర్య దవడ కండరం బిగుసుకుంది. కాసేపటికి వెన్నెల తన రూమ్కి రాగా ఆమె చేయి వెనక్కి మడిచి ఇంకో చేతితో నోరు మూశాడు సూర్య. వెన్నెల గింజుకుంటూ ఉండగా ఆమె చెవి దగ్గర చేయి తీస్తాను కానీ అరవకు అని అన్నాడు. అది సూర్య అని అర్థం చేసుకున్న వెన్నెల అని అంది. చేయి తీయగానే శివంగిలా ఏంటి అలా చేశావు? భయమేసింది. ఎందుకు ఇలా చేస్తున్నావు అని గట్టిగా ఆవేశంగా అంది. ఆమె మెడవంపుల్లో తల వంచి నీకెన్నిసార్లు చెప్పాను వెన్నెల, నువ్వు నాతో తప్ప ఎవరితో క్లోజ్గా ఉండకూడదని అన్నాడు. అసలు నేనెవరితో క్లోజ్గా ఉన్నాను? మామూలుగానేగా ఉన్నాను అని అంది. ఇందాక రాహుల్ గారితో ఏంటి అంతలా నవ్వుతూ మాట్లాడుతున్నావు అని అన్నాడు. అవునా, ఇప్పుడు నీ కళ్ళు అతని మీద పడ్డాయా? నాకెక్కడికి వెళ్ళినా ప్రశాంతత లేకుండా చేయడానికి వచ్చావా? అసలు నీకేంటి బాధ అని అంది వెన్నెల. నాకే బాధ, ఇంకోసారి ఆ రాహుల్ గారితో క్లోజ్గా మూవ్ అయ్యావో అని గ్యాప్ ఇచ్చాడు. వెన్నెలకి సూర్య రాహుల్కి ఎక్కడ ఏం పనిష్మెంట్ ఇస్తాడు అని భయమేసి ప్లీజ్ సూర్య, ఇది పెళ్ళి వాళ్ళ ఇల్లు, నువ్వు ఇప్పుడు ఇక్కడ రాహుల్ని ఏమైనా అంటే పెద్ద గొడవ అవుతుంది, వద్దు, అయినా నువ్వు ఇక్కడ నుండి ఎందుకు వెళ్ళిపోలేదు అని అంది. అది ముందు ముందు నీకే తెలుస్తుంది. నీకోసం ఈ ఒక్కసారికి ఆ రాహుల్ గాడిని వదిలేస్తా, కానీ మళ్ళీ రిపీట్ అయితే బాగోదు అని మెల్లగా ఆమె మెడవంపుల్లో ముద్దు పెట్టాడు. ఆమె చేతిని వదిలేసి నడుంపై చేయి పెట్టి తన వైపుకి గట్టిగా హత్తుకున్నాడు. అతని స్పర్శకి మైమరిచిపోయి కళ్ళు మూసుకుంది వెన్నెల. మెల్లగా అతని ముద్దుల వేగం పెరిగింది. ఆమె మెడవంపులు దాటి వీపంతా ముద్దుల ముద్రలు వేశాడు. ఆమెను తన వైపుకు తిప్పుకొని ఆమె కళ్ళపై వెచ్చటి ముద్దు పెట్టాడు. క్షణక్షణానికి అతని ముద్దుల వేగం పెరుగుతుంది. ఆమె నుదురు, చెంపలు అన్నీ అతని పెదవులు ముద్దాడాయి. ఆమె పెదవులను ఆత్రంగా అందుకోబోయి మిల్లీమీటర్ గ్యాప్లో ఆపాడు. ఇరువురి శ్వాస ఒకరి శరీరంలో నుండి మరొకరి శరీరంలోకి వెళ్తున్నాయి. ఆమె పెదవులను అందుకునేలోపు రూమ్ డోర్లు ఎవరో కొట్టారు. వెన్నెల ఒక్కసారిగా కళ్ళు తెరిచి సూర్యని వెనక్కి నెట్టింది. అబ్బా ఛా, ఎవడో దరిద్రుడు మంచి టైంలో వచ్చాడు అని అనుకొని స్థిరంగా నిలబడి వెన్నెల వైపు చూడగా వెన్నెల కంగారు పడుతూ ఏం చేస్తున్నావో తెలుసా, ముందు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళు అని అంది. సరే అని డోరు వైపు వెళ్తుండగా ఓరి దేవుడా, వీడు నా కొంప ముంచేలా ఉన్నాడు అని అనుకొని అటు కాదు మహాప్రభు, ఈ డోర్ నుండి వెళ్ళు అని అక్కడ పెరట్లోకున్న డోర్ వైపు చూపించింది. సరే అని నవ్వుకుంటూ అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయాడు సూర్య. వెన్నెల సర్దుకొని వెళ్ళి డోర్ తీయగా ఎదురుగా రాహుల్ నిలబడి నవ్వుతూ వెన్నెల డిన్నర్కి రమ్మంటున్నారు అని చెప్పాడు. వెన్నెల సరే ఒక 5 నిమిషాల్లో వస్తాను అని చెప్పగా ఆమె నుదుటిపై పట్టిన చెమటలు చూసి ఏమైంది వెన్నెల, ఏదైనా ప్రాబ్లమా అని అడిగాడు. నేను బాగానే ఉన్నాను, మీరు పదండి నేను వస్తాను అని చెప్పి డోర్ వేసుకొని గుండెల మీద చేయి వేసుకొని కాసేపు నిమ్మల పడింది. అయినా వెన్నెల, నీకు అసలు బుద్ధి లేదు ఏంటి? ఏం మాట్లాడకుండా అలా సూర్యకు సహకరిస్తున్నావు? నీ గురించి ఏమనుకుంటాడు? నీకు సోయి కూడా లేదా అని తనని తానే తిట్టుకొని వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి గీతతో కలిసి డిన్నర్లో కూర్చుంది. రాహుల్ కూడా కావాలనే వచ్చి వెన్నెల పక్కన కూర్చున్నాడు. వెన్నెల చుట్టూ చూసింది. సూర్య కనిపించలేదు. గీత వైపుకు జరిగి నువ్వు పెళ్ళికి మన బాస్ సూర్యని పిలిచావా అని అడిగింది. లేదు. ఎందుకు? సూర్యని చూడకుండా ఉండలేకపోతున్నావా అని అంది గీత. నీ మొహం అది కాదు, సూర్య ఇక్కడికి వచ్చాడు, నీకు ఆ విషయం తెలుసా అసలు అని అంది వెన్నెల. అవునా, నాకు ఇంతవరకు కనిపించలేదు. అయినా నేను అతనికి చెప్పలేదు కదా, అలా ఎలా వచ్చాడు అని ప్రశ్నార్థకంగా అంది గీత. ఏమో, నాకేం తెలుసు, నాకు మాత్రం చుక్కలు చూపిస్తున్నాడు అని అంది వెన్నెల. ఏంటి, ఫ్రెండ్స్ ఇద్దరు ఏవో సీక్రెట్స్ మాట్లాడుకుంటున్నారు అని రాహుల్ అడగగా వీడొకడు, వీడితో మాట్లాడడం కనుక సూర్య చూస్తే వీడు పళ్ళు రాలగొడతాడు అని మనసులో అనుకొని ఏం లేదు రాహుల్ అని అంది. రాహుల్ వెన్నెలకి ఇది ట్రై చెయ్యి అది ట్రై చెయ్యి అని ఇది మా దగ్గర ఫేమస్ అంటూ వెన్నెల వద్దంటున్నా సరే ఆమెకు వడ్డిస్తూనే ఉన్నాడు. అలా డిన్నర్ పూర్తయింది. అంతా
ఎవరి గదుల్లోకి వారు బయలుదేరారు. గీత వెన్నెల అని పిలిచి రేపు ఉదయం ఏదో పూజ ఉందని చెప్పారు. త్వరగా లేచి రెడీ అవ్వమని చెప్పి వెన్నెలను రూమ్ దగ్గర వదిలేసి వెళ్ళింది. వెన్నెల లోపలికి వెళ్ళి డోర్ వేసుకొని డ్రెస్ మార్చుకొని వచ్చేలోపు సూర్య విష్ణుమూర్తి అవతారంలో బెడ్పై పడుకొని ఉన్నాడు. ఏంటి ఈ టైంలో వచ్చావు? ఇలా పరాయి వాళ్ళ గదిలోకి రావడానికి సిగ్గులేదా? అంది. పరాయి వాళ్ళ గదిలోకి వస్తే తప్పు, పెళ్ళాం గదిలోకి కాదు అని అన్నాడు సూర్య. ఆ మాటకు వెన్నెల షాక్ అయింది. కాసేపటికి ఏంటి కలగంటున్నావా? కొంచెం మేలుకో, నేనేమీ నీ పెళ్ళాన్ని కాదు అని అంది వెన్నెల. నిల్చున్న ఆమెను అలాగే లాగి ఒడిలో కూర్చోబెట్టుకొని, వెన్నెల నన్ను పెళ్లి చేసుకుంటావా? ఎందుకో తెలియదు, నీకు దూరంగా ఉండలేకపోతున్నాను. నేను ఎంతమందితో తిరిగానో నీకు కూడా తెలుసు. కానీ నువ్వు పరిచయం అయినప్పటి నుండి నాకు ఎవరి దగ్గరికి వెళ్ళినా నువ్వే గుర్తొస్తున్నావు. అసలు ఎవరిని నా దరిదాపుల్లోకి రానివ్వడం లేదు. నాకు నీ మీద ఉన్నది ప్రేమో కాదో నాకు తెలియదు, కానీ నాకు నువ్వు కావాలనిపిస్తున్నావు అని ఆమె చేయి పట్టుకొని ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ అన్నాడు. వెన్నెల అయోమయంగా, అదేంటి 3 రోజులు గడిపితే చాలు అన్నావు కదా, ఇప్పుడు పెళ్లి చేసుకుంటాను అంటున్నావు? అయినా నీలా రోజుకొక అమ్మాయితో తిరిగే అబ్బాయిని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా అని అడిగింది. అవును నిజమే, కానీ నువ్వంటే ఏదో తెలియని ఫీలింగ్ నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది వెన్నెల. అందుకే పెళ్లి చేసుకుందాం అంటున్నాను అని అన్నాడు. సరే ఆలోచిస్తాను, చూద్దాం అని అంది. సరే కానీ ఇక తమరు దయచేస్తే మంచిది, నేను పడుకోవాలి అని అంటే అది మనం ఇందాక మధ్యలో ఆపిన పనిని ముగించేద్దాం. నువ్వు చూద్దామన్నావంటే ఖచ్చితంగా ఓకే చెప్తావు, నాకు తెలుసు అని కొంటెగా అన్నాడు సూర్య. వెన్నెల అతని ఒడిలోంచి లేచి, ఈ విషయాలు ఏమైనా ఉంటే తగ్గించుకుంటే మంచిది, నువ్వు వెళ్ళు ముందు అని కోపంగా అంది. సూర్య లేచి వెనక తలుపు నుండి వెళ్ళిపోయాడు. వెన్నెలకి సూర్యలో వచ్చిన ఈ మార్పు చాలా నచ్చింది. తన కోసం ఆ అబ్బాయి క్యారెక్టర్ని మార్చుకున్నాడు అని ఒక పాజిటివ్ ఫీలింగ్ కలిగింది. మరుసటి రోజు ఉదయం త్వరగా లేచి రెడీ అయ్యి లంగావోణిలో ముద్దుగుమ్మలా ఉంది వెన్నెల. తన రూమ్ నుండి బయటకు వచ్చేసరికి పెళ్ళికొడుకు పెళ్ళికూతురుతో ఏదో పూజ చేయిస్తున్నారు. పూజ ముగిశాక సాయంత్రం పెళ్లికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పెళ్లిలో హడావిడిగా తిరుగుతున్న వెన్నెలపై రాహుల్ కళ్ళు పడ్డాయి. ఆమె చుట్టూ తిరుగుతున్నాడు. వెన్నెల మాత్రం సూర్య చూస్తే రాహుల్ పరిస్థితి ఏంటో అని అతని నుండి తప్పించుకుంటూ తిరుగుతుంది. సూర్య ఆమె బాధని చూసి ముసిముసిగా నవ్వుకున్నాడు. పెళ్ళి అయ్యేలోపు రాహుల్ గాడి పని పట్టాలి అని అనుకున్నాడు సూర్య. ఇలా పెళ్లి ముహూర్తం దగ్గర పడింది. వెన్నెల రెడీ అవ్వడం కోసం తన రూమ్కి వెళ్ళేసరికి బెడ్పై చీర నగలు పెట్టి ఉన్నాయి. వాటిని ఒక స్లిప్ మీద నా పెళ్ళాం ఈ పెళ్లిలో ఏమాత్రం తగ్గకూడదు అని రాసి ఉంది. వెన్నెల పెదవులపై చిరునవ్వు వచ్చి చేరింది. అదే చీర కట్టుకొని నగలు పెట్టుకొని బయటకు వచ్చింది వెన్నెల. అంతా వెన్నెలనే చూస్తూ ఉన్నారు. ఆఖరికి గీత కూడా, ఏంటి పెళ్ళి నీదా లేక నాదా అని అంది. వెన్నెల సూర్య ఇచ్చాడే అని సిగ్గుపడుతూ చెప్పింది. దానికి ఎందుకే అంతగా సిగ్గుపడుతున్నావు? కొంపదీసి వాడికి కమిట్ అయిపోయావా ఏంటి అని అంది. అదేం లేదు, కానీ నీకు ఒక విషయం చెప్పాలి అని సూర్య పెళ్లి చేసుకుందామని చెప్పిన విషయం చెప్పింది వెన్నెల. వావ్, ఇంకేంటి? తను నీకోసం అంతలా మారిపోతే మంచిదే కదా, ఓకే చెప్పలేకపోయావా అని అంది గీత. అదే ఆలోచిస్తున్నాను గీత, అక్క పరిస్థితి నీకు కూడా తెలుసు కదా, పైగా గిరిగాడు కూడా వేస్ట్ ఫెలో, వాడు ఏం చేస్తాడని భయంగా ఉంది అని అంది. సూర్య గురించి నువ్వు చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. అతను తలుచుకుంటే ఆ గిరిగాడు పెళ్లి చేస్తాడు. నువ్వు అవేమీ పట్టించుకోకుండా ఆలోచించకుండా పెళ్ళికి ఓకే చెప్పు అని అంది. ఇంతలో పెళ్లి కూతుర్ని తీసుకురండి అని చెప్పగా గీతని వాళ్ళమ్మ వెన్నెల కలిసి పెళ్లి మండపం వద్దకు తీసుకొచ్చారు. పెళ్లి తంతు సాగుతుంది. రాహుల్ చూపు మాత్రం పెళ్లి మీద కంటే వెన్నెల మీదనే ఎక్కువగా ఉంది. సూర్యకి ఓపిక నశించిపోయింది. ఒకరిని పిలిచి రాహుల్ని స్టోర్ రూంలోకి రప్పించి ముసుగు వేసి పిచ్చి కొట్టుడు కొట్టాడు. పెళ్లి కూతురు అన్నవి అని ఊరుకుంటున్నాను,
ఇంకోసారి వెన్నెల వంక చూసినా సరే చంపేస్తాను అని వార్నింగ్ ఇచ్చి రాహుల్ తేరుకునేలోపు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రాహుల్ ఆ ముసుగు తీసేసి చుట్టూ చూశాడు. ఏం కనిపించలేదు. అసలు అంతా మాయలా అనిపించింది. కానీ వెన్నెల కోసం తనకు వార్నింగ్ ఇచ్చింది గుర్తొచ్చి వెన్నెలకి చాలా ఫాలోయింగ్ ఉంది అని అనుకొని పెళ్లి మండపంలోకి వెళ్ళాడు. రాహుల్ మొహం చూసిన అక్కడి వారంతా ఏమైందని అడగగా బాత్రూంలో కాలు జారి పడిపోయాను అని చెప్పాడు. వెన్నెల దగ్గరికి వచ్చి రాహుల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళావా అని అంటే ఆమె వైపు చురుగ్గా చూసి ఇదంతా నీ వల్లే. నీ బాయ్ ఫ్రెండ్ కూడా ఇక్కడే ఉన్నాడా? ఆ విషయం నాకు చెప్తే నా జాగ్రత్తల్లో నేను ఉండేవాడిని కదా. అసలు నీ జోలికి ఎందుకు వస్తాను అని పళ్ళు కొరికాడు. వెన్నెలకి ఈ పని సూర్య చేశాడని అర్థమైంది. కానీ ఏం చేయాలో అర్థం కాక తలగోక్కుంది. కాసేపటికి పెళ్లి తంతు ముగిసింది. అందరూ ఫోటోలు దిగుతున్నారు. గీత కూడా వెన్నెలను పిలిచింది. కొన్ని ఫొటోస్ దిగి పక్కకు వచ్చి నిలబడింది వెన్నెల. ఫోటోగ్రాఫర్ ఫ్యామిలీ ఫోటో తీయాలి, అందరినీ ఒకేసారి రమ్మనండి అన్నాడు. అంతా ఒక్కొక్కరుగా వచ్చి నిలబడ్డారు. అంతా వచ్చినట్లేనా అని అడగగా పెళ్ళికొడుకు తండ్రి కేశవ ఆగండి, మా పెద్దబ్బాయి ఉన్నాడు, తను కూడా వస్తున్నాడు అని ఫోన్ తీసి ఎవరికో కాల్ చేశారు. ఒక్క నిమిషం అంతా ఎదురు చూడగా స్టైల్గా నడుస్తూ మండపం పైకి ఎక్కుతున్నాడు సూర్య. అతను వెళ్ళి నిలబడగా కేశవ మాట్లాడుతూ ఇతను నా పెద్ద కొడుకు సూర్య అని చెప్పాడు. వెన్నెల గీత ఇద్దరు షాక్. అసలు వాళ్ళు చూసేది నిజమో అబద్ధమో అర్థం కావడం లేదు. గీత పెళ్ళికొడుకు భుజంపై తట్టి అతను నిజంగానే మీ అన్నయ్యనా అని అడిగింది. ఎందుకంత ఆశ్చర్యం? ఓ, అయినా నువ్వు ఇప్పటివరకు తనని చూడలేదు కదా. అన్నయ్య చాలా బిజీగా ఉంటాడు. అయినా నువ్వు జాబ్ చేసింది కూడా అన్నయ్య కంపెనీలోనే కదా, అందుకే షాక్ అయ్యావా? అయినా నువ్వు మీ బాస్ని మన పెళ్ళికి పిలవలేదా అని అంటూ నవ్వాడు. నేను పిలవలేదు, కానీ నువ్వు నాకెందుకు ఈ విషయం చెప్పలేదు అని అంటే ఏమో నాకు అన్నయ్య చెప్పొద్దు అని చెప్పాడు పెళ్ళికొడుకు. గీత వెన్నెల వైపు చూడగా అసలు వెన్నెలకి ఈ ప్రపంచంతో సంబంధం లేదు అన్నట్లు ఎంతసేపైనా నోరు వెళ్ళబెట్టి అలాగే చూస్తూ ఉండిపోయింది. దీని పరిస్థితి ఆ దేవుడికే తెలియాలి అని అనుకొని కామ్గా ఉండిపోయింది గీత. సూర్య గీత వైపు చూసి ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారనుకుంటా అని అన్నాడు. గీతకి ఈ విషయం అర్థమైంది. వెన్నెల అని పిలిచింది. వెన్నెల ఉలుకు పలుకు లేకుండా అలాగే నిలబడి ఉండగా కిందకి వెళ్ళి వెన్నెల వెన్నెల అని భుజం తట్టింది. వెన్నెల నార్మల్ అయ్యి ఏంటి అని అంటే రా, నిన్నే పిలుస్తున్నాడు సూర్య అని అంది. ఫ్యామిలీ ఫోటోకి నేనెందుకు అని అయోమయంగా అడిగింది వెన్నెల. ఆ ముక్క నన్ను కాదు సూర్యని అడుగు అని చెప్పి వెన్నెల చేయి పట్టుకొని స్టేజ్ మీదకి తీసుకెళ్ళింది. ఎందుకైనా మంచిది అని తీసుకెళ్ళి సూర్య పక్కన నిలబెట్టి పెళ్ళికొడుకు పక్కన నించుంది గీత. ఆ అమ్మాయి ఎవరు అని అడిగాడు గీత భర్త. మనకి బాగా కావలసిన అమ్మాయి, నా స్నేహితురాలు, ముందు ముందు నీకే తెలుస్తుందిలే అని అంది గీత. ఏంటి మేడం షాక్ అయ్యారా అని వెన్నెల వైపుకు వంగి ఆమెకు మాత్రమే వినిపించేలా అడిగాడు సూర్య. వెన్నెల ఏం మాట్లాడకుండా అలాగే నిలబడి ఫోటో దిగింది. వెంటనే అక్కడి నుండి తన రూమ్లోకి వెళ్ళింది. ఆమె సర్ప్రైజ్లా ఫీల్ అవుతుంది అనుకుంటే ఇలా మూడీగా మొహం పెట్టింది ఏంటి అనుకొని ఆమె వెనకే వెళ్ళాడు సూర్య. బెడ్ మీద కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తుంది వెన్నెల. ఆమె ముఖంలో ఎన్నో భావాలు కనిపిస్తున్నాయి. సూర్య వచ్చి డోర్ లాక్ చేసి ఆమె ముందు మోకాళ్ళపై కూర్చొని ఆమె చేతుల్ని తన చేతుల్లోకి తీసుకొని ఏమైంది వెన్నెల అని లాలనగా అడిగాడు. అంటే నువ్వు నా కోసం రాలేదా? నువ్వు ఇక్కడికి బంధువుగా వచ్చావా? మరి నాతో ఎందుకు అలా అన్నావు అని ప్రశ్నించింది వెన్నెల. నేను నీ కోసమే వచ్చాను. ముందు నా షెడ్యూల్లో ఈ పెళ్ళి లేదు, కానీ నువ్వు వచ్చేది ఈ పెళ్ళికి అని వైభవ్ కన్ఫర్మ్ చేశాడు. అందుకే నా మీటింగ్స్ అన్నీ క్యాన్సిల్ చేసుకొని కేవలం నీ కోసం వచ్చాను అని అన్నాడు. ఎవరైనా సొంత తమ్ముడి పెళ్ళికి రాకుండా ఉంటారా? నన్ను పిచ్చిదాన్ని అనుకుంటున్నావా అని కోపంగా అంది. నిజం, నీ మీదొట్టు. కావాలంటే ఆఫీస్కి వచ్చాక నువ్వే కనుక్కో. నా గురించి నీకు తెలియదు కాబట్టి నువ్వు నమ్మలేకపోతున్నావు. ఒక్కసారి నా గురించి తెలుసుకుంటే నువ్వే అర్థం చేసుకుంటావు అని అన్నాడు
సరే అని తల ఊపింది వెన్నెల. ఆమె వైపు చూస్తూ, ఇంకేంటి, ఫ్రెండ్స్ ఇద్దరు తోటికోడళ్ళు అవుతారు, సంతోషమేగా అని అల్లరిగా అన్నాడు. హలో, నేనింకా ఒప్పుకోలేదు, తమరు కాస్త ఆగండి అని అంది వెన్నెల. నేనంటే ఇష్టం లేకుండానే నేనిచ్చిన చీర కట్టుకున్నావా అని అడిగాడు సూర్య. అంత లేదు, తమరితో వాదించడం కంటే కట్టుకోవడం బెస్ట్ అని కట్టుకున్నాను. తమరిక దయచేయండి, నాకు నిద్రొస్తుంది అని సూర్యని అక్కడి నుండి పంపేసింది వెన్నెల. మరుసటి రోజు ఉదయం లేచేసరికి బెడ్ పక్కన ఒక చీటీలో, నాకు ఆఫీస్లో అర్జెంట్ వర్క్ ఉంది, వెళ్తున్నాను, నువ్వు త్వరగా వచ్చేయ్, బాయ్, ఇట్లు నీ సూర్య అని రాసి ఉంది. దాన్ని చూసి నవ్వుకొని, పెళ్ళి ఎలాగో అయిపోయింది కాబట్టి తను కూడా రెడీ అయ్యి లగేజ్ సర్దుకొని బయటకు వచ్చేసరికి గీత అప్పగింతల కార్యక్రమం మొదలైంది. వెన్నెల కూడా చాలా ఎమోషనల్ అయింది. తను కూడా బయలుదేరి మళ్ళీ సిటీకి వచ్చింది. మొత్తం సూర్య గురించిన ఆలోచనలే, కానీ తన ప్రాబ్లమ్స్ గురించి ఒకసారి సూర్యకు చెప్పాలి అనుకుంది. ఆ రోజు ముగిశాక మరుసటి రోజు సూర్య కొనిచ్చిన చీర కట్టుకొని ఆఫీస్కి వెళ్ళింది. ఆఫీస్కి వెళ్ళేసరికి సూర్య క్యాబిన్ నుండి అరుపులు వినిపిస్తున్నాయి. కాస్త భయం వేసింది. భయంతో లోపలికి వెళ్లకుండా ఇంతకుముందు తను కూర్చున్న చైర్ దగ్గరికి వెళ్ళి కూర్చుంది. కొద్దిసేపటికి వైభవ్ మాడిపోయిన ముఖంతో బయటకి రాగా, వైభవ్ ఏమైంది అని అడిగింది వెన్నెల. ఏం లేదు వెన్నెల, చిన్న ప్రాబ్లం, నువ్వు కంగారు పడకు అన్నాడు. మరి సూర్య అంతలా అరుస్తున్నాడేంటి అని అంది. నువ్వేం కంగారు పడకు, చిన్న ప్రాబ్లమే, బాస్కి కొంచెం కోపం ఎక్కువ, నీకు తెలుసు కదా అని. ఓ మర్చిపోయాను, నువ్వు వస్తే నిన్ను ఒకసారి తన క్యాబిన్లోకి రమ్మన్నారు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు వైభవ్. వెన్నెల లేచి సూర్య క్యాబిన్ డోర్ వద్ద నిలబడి లోపలికి చూసింది. సూర్య కళ్ళలో కోపం తెలుస్తుంది. ధైర్యం చేసి డోర్ నాక్ చేసింది. కమిన్ అని అనగా లోపలికి వెళ్ళి సూర్య ముందు నిలబడింది. సూర్య మాత్రం ల్యాప్టాప్లో తలపెట్టి పైకి చూడట్లేదు. చేతులు పిసుక్కుంటూ సూర్య అని పిలిచింది. తల ఎత్తి చూసిన సూర్య ఫేస్లో ఒక్కసారిగా ఎక్స్ప్రెషన్ మారిపోయింది. కళ్ళలోకి ఒక మెరుపు వచ్చింది. అంత సడన్గా చేంజ్ అయిన తన మూడ్ చూసి షాక్ అయింది వెన్నెల. సూర్య లేచి, వెన్నెల వచ్చావా, సారీ రామ్, ఆఫీస్లో కొంచెం వర్క్ ఉంది, అందుకే వచ్చేసాను, నువ్వు కాసేపు గీతతో టైం స్పెండ్ చేస్తావని నిన్ను అక్కడే ఉంచాను అని అన్నాడు. అరే పర్వాలేదు సూర్య, దానికి నువ్వు సారీ చెప్పాల్సిన అవసరం లేదు అని అంది. సరే రా అని సోఫాలో ఆమెను కూర్చోబెట్టాడు సూర్య. నీతో ఒక విషయం మాట్లాడాలి అని చిన్నగా అంది వెన్నెల. హా చెప్పు వెన్నెల, ఏదైనా సమస్య? పర్వాలేదు, నేను చూసుకుంటాను, నువ్వేదైనా నాతో షేర్ చేసుకోవచ్చు అని అన్నాడు. ఆ మాటకు వెన్నెలకు సూర్య అంటే మంచి పాజిటివ్ ఫీల్ వచ్చింది. అది అని ఆమె చెప్పబోయేలోపు వైభవ్ లోపలికి వచ్చి, బాస్ మీరు అడిగిన పేపర్స్ అని అక్కడ టేబుల్పై పెట్టాడు. సూర్య మాట్లాడుతూ, వెన్నెల ఒకటి చెప్పు, మనం పెళ్లి చేసుకుందాం, దానికి నీ సమాధానం ఇంకా నాకు చెప్పలేదు అని అడిగాడు. వెన్నెల నవ్వుతూ సరే అని అంది. కానీ నీతో ముందు ఒక విషయం చెప్పాలి అని అంటే, నువ్వు పెళ్ళికి ఒప్పుకున్నావు, అంతకంటే ఇంకేం కావాలి చెప్పు, ఏదైనా సరే తర్వాత మాట్లాడుకుందాం అని సంతోషంగా అన్నాడు. అతను అంతలా సంతోషపడుతుంటే వెన్నెలకి ముచ్చటేసింది. సరే ఈ పేపర్స్ మీద సైన్ చేయి ఫస్ట్, రేపే మన పెళ్ళి, నేను అన్ని అరేంజ్మెంట్స్ చేస్తాను అని అన్నాడు. వెన్నెల అయోమయంగా పేపర్స్ ఏంటి అని అడిగింది. కాంట్రాక్ట్ పేపర్స్ మన పెళ్ళివి అని సూర్య అంటే. పెళ్ళా, కాంట్రాక్ట్గానా, అదేంటి అని ఆశ్చర్యంగా అడిగింది వెన్నెల. నువ్వు ఆ పేపర్స్ చదువు అని అంటే తీసి చూసింది. కేవలం 1 సంవత్సరం మాత్రమే వెన్నెల తన భార్యగా ఉంటుంది. ఈలోపు ఆమె ఒక బిడ్డని కనాలి. ఒకవేళ సంవత్సరంలోపు తను ప్రెగ్నెంట్ అవ్వకుంటే ఇంకో సంవత్సరం ఈ అగ్రిమెంట్ పొడిగిస్తారు. కానీ బిడ్డను కన్న తర్వాత ఇద్దరి మధ్య ఉన్న బంధం తెగిపోతుంది. ఆ బిడ్డ యొక్క పూర్తి బాధ్యత సూర్య తీసుకుంటాడు. ఆ బిడ్డపై వెన్నెలకు ఎలాంటి హక్కు ఉండదు అని ఉంది. అది చదివిన వెన్నెలకి కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఏంటి, నువ్వు నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకోవడం లేదా? 1 సంవత్సరం కాంట్రాక్ట్గా నన్ను పెళ్లి చేసుకొని నాకు డబ్బు ఇస్తే నేను బిడ్డను కానీ నీకు ఇవ్వాలా అని కూరుకుపోయిన గొంతుతో ప్రశ్నించింది. అవును అని సూర్య అనగా అతని చెంప చెల్లుమనిపించింది. ఇంకోసారి నీ మొహం చూపిస్తే మర్యాదగా ఉండదు అని అక్కడి నుండి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది.
వెన్నెల. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏమనిపించినా మీ అభిప్రాయాన్ని నాతో పంచుకోండి. సపోర్టివ్గా ఉంటూ ఇలాగే మీ అభిమానాన్ని పంచుతారని అనుకుంటున్నాను. డైలీ ఇవ్వడానికి చాలా ట్రై చేస్తున్నాను. మ్యాక్సిమం ట్రై చేసి డైలీ ఇవ్వడానికి చూస్తాను. థ్యాంక్స్ అండి. లవ్ యూ ఆల్. బాయ్.